లక్షలు కోట్లు కూడబెట్టినా ఆపదలో ఉన్న వారికి నయా పైసా కూడా సాయం చేయని వారెందరో ఉన్నారు. కానీ విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ఆ చిరు వ్యాపారులు మాకెవరూ సాటిరారని నిరూపిస్తున్నారు. నెల నెలా కష్టపడి సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని అనాథల కోసం వెచ్చిస్తున్నారు. మానసిక స్థిమితం లేని వారి ఆకలి తీరుస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నదానాన్ని మహాదానంగా అంతా భావిస్తుంటారు. అయితే మాకు ఆకలి వేస్తోంది, కాస్త అన్నం పెట్టండని నోరు తెరిచి అడగలేని వారికి సైతం అన్నదానం చేస్తే అంతకు మించిన పుణ్యం ఏముంటుంది? విశాఖ జిల్లాకు చెందిన 2 యువకులకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. మతి భ్రమించి రోడ్లపై తిరిగే వారికి, కాలు కదపలేని వృద్ధులకు అన్నదానం చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా తమ సేవా కార్యక్రమాలకు కార్యరూపమిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన పాడి రాధాకృష్ణ క్యాటరింగ్ వ్యాపారం చేస్తుంటారు. అలాగే ఇదే జిల్లాలోని చీడిగుమ్మలకు చెందిన కొండబాబు ఓ చిన్న కిరాణా షాపు నడిపిస్తున్నారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కలిసిన వీరిద్దరూ ఆకలితో అలమటిస్తున్న వారికి ఏదైనా చేయాలనే నిర్ణయానికొచ్చారు. చెత్త కుప్పల్లో అన్నం ఏరుకొని తినే మతిస్థిమితం లేని యాచకుల ఆకలి తీర్చడానికి నడుం బిగించారు. సుమారు 7 ఏళ్ల క్రితం తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ 2 మిత్రులు తొలుత 8 మంది యాచకుల ఆకలి తీర్చారు. ఇప్పుడు ఆ సంఖ్య 40కి చేరింది. రాధాకృష్ణ తన ఇంటి వద్ద భోజనం ప్యాకెట్లు సిద్ధం చేస్తుంటారు. వాటిని పంపిణీ చేసే బాధ్యతను కొండబాబు తీసుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిత్యం ఆహార పొట్లాల పంపిణీని మాత్రం వీరు ఆపలేదు. చివరకు నీలం, హుదూద్ తుఫాన్ సమయాల్లో సైతం వీరు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో రాధాకృష్ణ భార్య శకుంతల, కొండబాబు భార్య నారాయణమ్మ తమ సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు 11:30-12 గంటలకి బయటకి పేదలకి అన్నం పంచిపెట్టడానికి వెళ్తానండి. ఈ నెల టైంలో నేను షాప్ చూసుకుంటూ ఇంటి పనులు చూసుకుంటానండి. వర్షమైనా ఎండైనా ఏదేమైనా నేను ఆటంకం చెప్పను, వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తానండి. నేను మా వాళ్ళ సహాయంతో నేను కూడా ఆయనకి సాయం చేస్తూ వస్తున్నాను. దాంతోపాటు కొండబాబు కూడా వస్తారు. నేను పొట్ల కట్టిస్తే ఆయన వచ్చి తీసుకెళ్తారు. ఉదయం 11 గంటల తర్వాత 2 వీలర్ పై కొండబాబు, రాధాకృష్ణ బయలుదేరతారు. మతి భ్రమించి రోడ్లపై తిరుగుతున్న వారు ఎక్కడ కనపడితే అక్కడ భోజనం ప్యాకెట్ అందజేసి వారి ఆకలి తీరుస్తారు. నిత్యం కనీసం 30 నుంచి 40 మందికి భోజనం ప్యాకెట్లు అందిస్తుంటారు. ఇక పండుగల సమయాల్లో కొత్త బట్టలు సైతం పంపిణీ చేస్తూ తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు కొండబాబు, రాధాకృష్ణ. ఏదైనా అత్యవసర పనుల మీద ఊరు వెళ్లాల్సి వస్తే తమ మిత్రులకు భోజన పంపిణీ కార్యక్రమ బాధ్యతలను అప్పగిస్తామని వీరు చెప్తున్నారు. కొంతమంది మానసిక రోగులు చెత్తలో ఏరుకొని తినడం చూసి నా మనసు చలించి దీనికి ఏ విధంగా చేయాలా ఏదనే ఆలోచన నా మనసులో ఉండేదండి. రాధా గారని చెప్పేసి వారికి కూడా నాకు వచ్చినటువంటి ఆలోచన వారికి కూడా కలిగి ప్రతిరోజు సుమారు 25-30 పొట్లాలు వాళ్ళు కట్టేసి నాకు ఇస్తారండి. వర్షాకాలంలో వర్షాలు, తుఫాన్లు, గాలిలు, రహదారి బాగలేకపోయినా వారు ఇది కంపల్సరీ మేము తీసుకువెళ్తామని ఎదురు చూపులు వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతవరకు ఆపకుండా ఇలాగా మాకు భార్య సహకారంతో, ఈ కొండబాబు గారి సహకారంతో ఇప్పటి వరకు ఇది కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాధాకృష్ణ, కొండబాబును పలువురు అభినందిస్తున్నారు.